కేసీఆర్ ఉన్నప్పుడు మహారాజుగా అమ్ముకొచ్చేది, మహారాజుగా వచ్చేది. ఈయన ఎప్పటికీ లైన్ కట్టిస్తాడు. మొక్కజొన్నకు లైన్, ఊరియా బతాకు లైన్, ఎక్కడ పడితే అక్కడ లైన్ లో కట్టిస్తాడు. అనుకున్నారా ఇంత గోసపడతామని? అనుకోలేకనే ఓటేసినాం. ఇట్లా మార్పు కోసమే ఓటేస్తే ఇట్లా పరిస్థితి వచ్చింది. మార్పు పోయి ఇట్లా వచ్చింది. అట్లా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి? ఇక రేవంత్ రెడ్డి వస్తాడు. ఇక చాలా మంది అనుకుంటున్నాం ఇంకా రేవంత్ రెడ్డికి వస్తాయి. ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తాం, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తుండు. అంటాను కానీ ఓటేస్తారు. ఇంకా ఆయన అనుకుంటే అవుతుందా? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే మురళి. ఎట్లా పనితీరు మంచిగా ఉందా? ఏం పంచిగా ఉంది. ప్రజలకు చూడలేదు, చూడలేదు. ఇక్కడ వానాలకు తడిచిపోతున్నాయి, చేతులు పట్టిపోతున్నాయి. చూడలేదు, ఈ కంటలు పెట్టి చూడలేదు, ఏం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చిండి వెళ్ళిపోయింది అంతే. మీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన పనితీరు ఎట్లా ఉండే అప్పుడు ఉన్నప్పుడు అదే మంచిగానే ఉండే. మాకు అంత రిస్క్ ఉండకపోయా. ఊరియా బత్తలకైనా రిస్క్ లేకపోయా. మొక్కజొన్నలకైనా ఏ పంట అయినా మార్కెట్కి పోయి అమ్ముకొని వచ్చేది. ఆ పంటను బట్టి ఆ రేటు పాట పాడేది, అమ్ముకొని వచ్చేది. ఇదంతా రిస్క్ ఉండకపోయి. ఇప్పుడు చాలా రిస్కులు అయితేనే. అటు వ్యవసాయం పనులు చూసుకోవాలనే ఇబ్బంది, ఇటు మొక్కజొన్న కూరుకు చూడైనా ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బంది ఉంది.